మనకి భగవంతుడు ఎందుకు మంచి పేర్లు పెట్టుకోమంటున్నాడు? ఒరే నీ అంతటా నువ్వు ఎలాగో హరిస్మరణ చేయలేవు, మీ అబ్బాయికి శ్రీహరి అని పేరెట్టావు అనుకో, రోజు హరి హరి అని ఎప్పుడో హరిం అన్నప్పుడు ఈ హరిస్మరణ వల్లైనా మోక్షం పొందుతావు. అంతేగాని బుజ్జి అని పిలుచుకున్నావు అనుకో, రోజు చచ్చిపోయేటప్పుడు బుజ్జి బుజ్జి అంటే నువ్వు వచ్చే జనంలో మైసూరు బజ్జి అయిపోతావు. హరిస్మరణ వల్ల ఎంత లాభం ఇప్పుడు ఆలోచించండి. అందుకని భగవంతుడు మనకు మంచి పేర్లు పెట్టుకోమన్నాడు అనమాట. హాయిగా మనం ఏ పేరు పెడితే ఆ పేరే పిలుచుకోండి. సీత అని పేరెట్టామంటే సీత అనే పిలుచుకోండి, ఏ సీతు అనకండి. అంతేగాని బుజ్జి అమ్మలో బొమ్మలో ఎందుకు ఇవి? దీనివల్ల శైలజ అని పేరెడితే శైలజ అని పిలవండి, శైలు అనకండి. భగవంతుడు ఒక నియమం పెట్టాడు జ్యోతిష్శాస్త్రంలో, పేర్లను కూనీ చేసి పలికితే దానివల్ల కూడా అంత్యకాలంలో నష్టం వస్తుంది. ఇంక మీద ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి. హాయిగా రామనాథ్ అని పేరెట్టారు, రామనాథ అని పిలుచుకోండి. ఏ రాంబాబు సోంబాబు అంటే ఈ డాబు మిగులుతుంది కానీ భగవన్నామస్మరణ పోతుందన్నమాట. ఒక్కోసారి కొంచెం కఠినంగా అనిపించవచ్చు నేను చెప్పినవి, అయినా ధర్మశాస్త్రం కనుక ఉన్నదన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పి తీరాలన్నమాట.